హాయ్! హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంయుక్త. అన్నంలోకైనా, రోటీ, చపాతీ లేదంటే ఇడ్లీ, దోస దేనిలోకైనా సరే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే ఈ బీరకాయ పచ్చడిని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసమని ముందుగా మనం బీరకాయలను, టొమాటోలను ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి. నేనైతే ఒక 3 బీరకాయలని కొంచెం పెద్ద సైజ్ బీరకాయలు తీసుకున్నాను. వాటిని పూర్తిగా చెక్కు తీయాల్సిన అవసరం లేదండి. చక్కగా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. తర్వాత పలుకులు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలని వేయండి. మన కారానికి తగ్గట్టుగా ఇక్కడ మనం ఎండుమిరపకాయలని వేసుకోవచ్చు. అవి కూడా శుభ్రంగా ఫ్రై అయిన తర్వాత తీసేసి మిక్సీ జార్‌లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఒక కప్పుతో పలుకుల్ని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ పలుకులు కూడా వేరుశనగ పలుకులు కూడా తీసేసుకొని సేమ్ ఇదే ఆయిల్‌లో వేసేసుకొని ఫ్రై చేయండి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం కలర్ మారినంత వరకు ఫ్రై చేయండి. మరీ మాడిపోనివ్వకండి, అస్సలు బాగోదు. ఈ రకంగా కొంచెం కలర్ మారి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని మనం ఇందాక మిరపకాయలేసుకున్నాం కదా! ఆ మిక్సీ జార్‌లోనే ఈ పలుకులు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! బీరకాయలు, టమాటాలు 2 ఒకేసారి వేసేసుకోండి. వేసేసుకొని శుభ్రంగా ఒకసారి కలిపేసేయండి. దీంట్లోకి ఇప్పుడే మనకి టేస్ట్‌గా సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకది కొంచెం తొందరగా ఆహ్, మగ్గుతదనమాట. కొంచెం తొందరగా మెత్తగా అవుతది. కాబట్టి టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉంటామనమాట. ఒకసారి మూత తీసి అది ఎంతవరకు మగ్గిందో లేదో ఒకసారి చూసుకుంటాము. ఇలా 10-15 మినిట్స్ మగ్గిన తర్వాత మనకి కరెక్ట్‌గా సరిపోద్దనమాట. చూడండి. ఇలా మగ్గుతున్నప్పుడు ఒక్కొక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. బాగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత బాగా చల్లారనివ్వండి. చూడండి ఇక్కడ ఇదైతే ఇప్పుడు బాగా మగ్గిపోయిందనమాట. దగ్గరగా అయిపోయింది. ఇంకా పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనివ్వాలనమాట. బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుంటాము. ఇంకా ఇందులోనే ఆహ్, ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, తర్వాత కొంచెం జీలకర్ర, చింతపండు వేస్తామనమాట. ఆ 3 వేసేసి ఆ తర్వాత ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఆహ్, ఈ బీరకాయ ముక్కల్ని కూడా వేసేసి మొత్తం అంతా కలిపి మిక్సీ చేసుకోవాలనమాట. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోతది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒకసారి కమెంట్‌లో చెప్పండి. పచ్చడిని ఇలాగే మనం వాడేసుకోవచ్చు, తినొచ్చు. టేస్ట్ బావుంటుంది. కానీ తాలింపు వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా బావుంటుందనమాట. వేరే ప్యాన్‌లో ఆయిల్ పెట్టుకొని మన తాలింపు దినుసులన్నీ వేసుకొని చక్కగా ఆ తాలింపుని ఇందులో వేసేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. చాలా బావుంటదనమాట. ఇడ్లీలోకైనా, చపాతీ, దోస లేదా అన్నంలోకైనా సరే చాలా బావుంటదనమాట. మీరొకసారి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకివ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.